సర్పమల్లు తన సైన్యమును గాంధార రాజ్య ముఖ్య నగరమునకు చేర్చుటకు కష్టమయ్యాను. మిహిరకులుడు తన మార్గమును ఎట్లు తీర్చుకొనును చూపోయెనో అట్లు దర్పమల్లుడు కూడా చేయుటకు స్వాతంత్ర్యమున్నచో అతనికి సుఖముగా ఉండేది. మిహిరకులుడు తాను నియమించుకున్న దేశములను ఎట్లు నిష్కంటకము చేసెనో దర్పమల్లు అట్లు చేసేడివాడు. మిహిరకులుని ఆజ్ఞ లేదు. మిహిరకులుడు అట్లెందుకు చెప్పెనో దర్పమల్లుకు తెలియను. తొలుత గాంధార రాజ్య ముఖ్య పట్టణము రక్షింపబడవలేను. గాంధార రాజవంశము చెక్కు చెదరకుండా ఉండవలేను. గాంధార రాజు భద్రముగా ఉండవలేను. ఆ రాజునకు ముప్పుము కలిగినచో రాణి హృదయము సుక్కిపోవును, ఆమె ధైర్యము నశించును. దర్పమల్లు నాకు ఇంకొకటి తెలియను. కళ్యాణవతి ఇట్లు వివాహం చేసుకొనుట తండ్రికి ఇష్టం లేదు. ఆమె పెండ్లి ఆడినచో తమ రాజవంశమునకు సంబంధము కల క్షత్రియుడైన ఒక మహాధికారిని గాని వాని కుమారుని గాని ఆమె పెండ్లాడవలేను. వాడు రాజగును. వాడు రాజ్య రక్షణ చేయను. తర్వాత తన దౌహిత్రునకు ఈ రాజ్యము సంక్రమించును. కానీ కళ్యాణవతి మిహిరకులుని ప్రేమించను. మిహిరకులుడు గాంధార రాజ్యము మీదికి దండెత్తి పోవక ముందే అతని మీద కళ్యాణవతికి మనస్సు కలదు. దండెత్తి వచ్చి దుర్గము గెలుచుచుండగా ఆమె ఆ పని చేశాను. అట్టి తండ్రిని వదిలి వచ్చినందులకు కళ్యాణవతి మనసులో ఎంతైనా త్రొక్కుట పడుచుండును. ఆ తండ్రికి ఆపద కలిగినచో అతని మరణమునకు తానే హేతు అనుకొను. ఆమెను ఓదార్చుటకే వీలు లేదు. దర్పమల్లు నాకు ఇంకొకటి తెలియను. కళ్యాణవతి వచ్చినది. మిహిరకులుని యందు మార్ధవము తెచ్చినది. దర్పమల్లుడు మిహిరకులుని వాని 8వ ఏట నుండి ఎరుగును. అప్పుడు అతడు దుస్సాహసుడు. అతనికి అప్పుడు 10 ఏండ్లు. ఒక ఏనుగు మదించి అంకెకు రాకుండా ఉండెను. ఘీంకరించుచుండెను. దాని చుట్టుపట్ల ఎవడునూ చేరరాకుండా ఉండెను. దాని వెనుగాళ్లకు నడుమునకు పెద్ద పెద్ద గొలుసులు వేసి దూరముగా ఆ నేలలో పెద్ద ఇనుప కమ్మలు కొట్టి వానికి బిగించిరి. అటు ఇటు లాగి పక్కనున్న గొలుసులను తెంచుచుండెను. వెనుగాళ్ల గొలుసులు దానికి సాధ్యమగుట లేదు. ఒకనాటి రాత్రి సైనికులు ఎక్కువ మంది లేనప్పుడు మిహిరకులుడు తన గది నుండి దొంగతనముగా వెలికి వచ్చి గుర్రము మీదికి దాని వెనక భాగమున నిల్చుండి ఏనుగు కుంభస్థలమునకు చేరాను. దానిని ఏమి చేసెనో ఎచట పొడిచెనో తెలియదు. చుట్టూనున్న రక్షక భటులకు దాని విపరీత ఘీంకార రావము అర్థము కాకపోయి చూచిరి, భయపడిరి. ఆ కుర్రవాడు యువరాజని వారికి తెలియలేదు. పోయి సేనాపతులతో చెప్పిరి. రాజు, మంత్రులు, సేనానులు వచ్చిరి. మిహిరకులుని గుర్తుపట్టిరి. తండ్రికి పై ప్రాణము పైన పోయాను. అప్పటికే ఏనుగు సగము శాంతించాను. మిహిరకులుడు సైనికులతో గొలుసులను ఛేదింపుడని ఆజ్ఞాపించను. ఎవరునూ కదలలేదు. దర్పమల్లుడు దూరముగా మేకులను బిగించిన ఇనుప గొలుసులను ఊడదీశాను. వసుకులునకు దర్పమల్లుని సంహరింపవలనని అనిపించెను. మహాతాళవృక్షమంతటి దీర్ఘములైన బలిష్టములైన 6 గొలుసులు ఊడదీయబడి ఏనుగు వానిని లాగుకొంచు నడవన ఆరంభించెను. తొండము పైకెత్తి కుంభస్థలమున కూర్చున్న వానిని లాగి సంహరించుటకు వీలు లేదు. తొండము పైకెత్తినప్పుడెల్లా తొండము చివరనున్న సన్నని రంధ్రంలోని మెత్తని చర్మములో మిక్కిలి లఘువుగా సులభముగా అతడు దేనితోనో గుచ్చుచుండెను. ఇట్లు 10 సార్లు ఇదివరకే గుచ్చబడెను. మరలా తొండము ఎత్తుటకు దంతావళమునకు ధైర్యము చాలుట లేదు. ఇప్పుడు నడుచుటకు దానికి ఇంకొక 2 ఏనుగులు మోయుచున్నట్లుండెను. ఆ జంతువు తానీ బరువంతయు తన కుంభమునందున్న కూర్చున్న వానిదే అనుకొనెను. కొంతసేపటి కంకెకు వచ్చెను. మిహిరకులుడు దానిని వెనకకు తిప్పెను. మరలా కట్టుకొయ్యకు చేర్చెను. తొండము ఆశ్రయించి కిందికి దిగాను. ఏనుగతనిని ఏమీయూ చేయలేదు. మరలా కట్టివేసిరి. అందరూ ఆశ్చర్యమయ్యను అందరకు. తరువాత అతడు గజము వద్ద నిల్చుండగా దాని గొలుసులన్నింటినీ ఊడదీసిరి. ఆనాటి నుండి అది మిహిరకులుని ఏనుగు. ఎవ్వరినెక్కనీయదు. ఇతడే దాని మావటివాడు, దాని యజమాని. ఇట్టివాడు మిహిరకులుడు. ఈ వార్త దేశములందు వ్యాపించెను. కాశ్మీర దేశపు పండితులు కొందరు గాంధార రాజదర్శనమునకు వచ్చి మిహిరకులుని ఈ వృత్తాంతమును సభలో చెప్పుచుండగా కళ్యాణవతి వినెను.
కళ్యాణవతికప్పుడు 11వ ఏడు. ఆమె పండితులను అడిగెను, మీ రాజకుమారునకప్పుడు ఎన్నేండ్లు? వారప్పుడు మిహిరునకు 8 ఏండ్లని చెప్పిరి. ఇప్పుడు ఎన్నేండ్లనగా 14 అని చెప్పిరి. అది తొలిసారి మిహిరకులుని గురించి విని అతని యందు రాగాంకురం ఏర్పరచుకొనిన సమయం. అప్పటికే గాంధారాధిపతి ఆమెకు చదువు సంధ్యలతో పాటు రాజనీతియు యుద్ధ విద్యయు నేర్పించుచుండెను. ఆ జనకుడేమైనా నైనచో కళ్యాణవతి ఓర్వలేదు. ఆమె ఏమైనా నైనచో మిహిరకులుడు ఓర్వలేడు. అందుచేత దర్పమల్లుడు రాజాజ్ఞను చేసెను. అతని సైన్యము నడుపబడుచుండగా దోచికొనుట చేత, ధనమును ప్రోవు చేయుట చేత, స్త్రీలను యథేచ్ఛముగా జరపుట చేత మితిమీరిపోయిన మ్లేచ్చులు వాని సైన్యమును వచ్చి తాకుదురు, సంహరింపబడుదురు. దర్పమల్లుడు తాను రాజధాని చేరుటయే లక్ష్యముగా పెట్టుకొని పోవుచుండెను. ఇందులో ఒకటి ఉన్నది. ఆ మ్లేచ్చులు తొలుత మహాసైన్యముగా వచ్చినప్పుడు మహాసేనాపతి వంటి వాడొకడున్నను, క్రమక్రమముగా వారు చీలికలై భిన్న ప్రాంతములందు విడివడిపోయిరి. మిక్కిలి ఎక్కువగా మ్లేచ్ఛసేన ఉన్నచో అది 1000 మంది కంటే ఎక్కువ లేదు. ఈ మ్లేచ్ఛసేనను రాజెవడు నడిపించలేడు. ఎవడో దోచుకొని తినడివాడు నాయకుడుగా ఇట్లు వచ్చిరి. మిక్కిలి ఎక్కువగా మ్లేచ్ఛసేన ఉన్నచో అది 1000 మంది కంటే ఎక్కువ లేదు. ఈ మ్లేచ్ఛసేనను రాజెవడు నడిపించలేదు. తినడివాడు నాయకుడుగా ఇట్లు ఎవడో దోచుకొని తినడివాడు నాయకుడుగా ఇట్లు వచ్చిరి. వారికి పెద్ద పెద్ద మూకలుగా పోయినచో భోజనాదులు కుదురుట కష్టముగా ఉండదు. 1000 దళములుగా జిలి భిన్న భిన్న ప్రాంతములు ఎందు దోచుకొనుట సులభముగా ఉండదు. కొన్ని గ్రామములు సులభముగా సాధ్యమగుచున్నను, కొన్నింట తద్గ్రామవాసులలో పట్టణవాసులో సమూహముగా ఏర్పడి ఎదిరించుట జరుగుచుండెను. అట్లా ఎదిరించిన స్థలములకు చిన్న దళములు పోవుటలేదు. వారికే దుర్గము స్వాధీనము కాలేదు. వారు దుర్గములను ముట్టడింపలేదు. రాజ్యము వారికి అక్కర్లేదు. తండ్రి బదులు కళ్యాణవతి సేనా సన్నివేశములను పరిశీలించి సంహరించుచున్నప్పుడు దుర్గములు సుభట రక్షితములై సైనికులు జాగ్రత్తవస్థయందు ఉండిరి. కళ్యాణవతి కాపురమునకు పోగా రాజునకు దుఃఖం ఎక్కువయ్యను, వైరాగ్యం ఎక్కువయ్యను. దుర్గాధిపతులు సేనాపతులు తక్కిన అధికారులు సోమరులైరి, లంచగొండులై ప్రజలను దోచుకొనుటయు భోగములు అనుభవించుటయుగా మనుచుండ్రి. ఈ సమయము మ్లేచ్ఛులకు వీలిచ్చెను. రాజాధికారులు దోచుకొనుచుండ్రి, మ్లేచ్ఛులను దోచుకొనుచుండ్రి. వేదమేమున్నది? రాజాధికారులను సౌందర్యవతి అయిన స్త్రీని ఎత్తుకొని పోవుచుండ్రి, మ్లేచ్ఛులు ఎత్తుకొని పోవుచుండ్రి. వేదమేమున్నది? మ్లేచ్ఛులు గ్రామములను తగులబెట్టుచుండ్రి, రాజాధికారులు తగులబెట్టుట లేదు. కొన్ని ఎడల మరికొన్న విచిత్రములైన సంఘటనలు జరిగాను. కొంతమంది సైన్యముతో రాజాధికారులు ప్రజల నుండి ధనము వసూలు చేయుటకు వత్తురు. అప్పుడు మ్లేచ్ఛులను వత్తురు. వారికి వీరికి కయ్యము జరుగును, జరగకయు పోవచ్చును. మ్లేచ్ఛులు తాము దోచుకొనిన ధనములో కొంత రాజాధికారులకిచ్చి పంపించుటయు జరిగినది. బహుప్రదేశములయందు జనులు సంసారములను లేవనెత్తుకొని తూర్పు దేశములకు పోజొచ్చిరి. ఇట్టి స్థితిలో దర్పమల్లు సైన్యము వచ్చుచుండగా ప్రతి గ్రామము ప్రతి పట్టణము కొత్త మ్లేచ్ఛసేన వచ్చుచున్నదని భయపడజొచ్చిరి. వారి దారిని వారు పోగా మరల ధైర్యము ఆనందజొచ్చిరి. ఆనాటి ప్రజలకు వచ్చడి ప్రాణము పోయడి ప్రాణముగా ఉండేది. ఎవడు స్నేహితుడో ఎవడు కాడో, ఏది గాంధార రాజ సైన్యమో ఏది మ్లేచ్ఛ సైన్యమో దుస్తుల చేత వివక్ష చేసుకొని వచ్చుచును గాని సైన్యమును చూచినంతనే ప్రాణములు పోయడి ప్రజలకు దృష్టి ఎక్కడిది, వివక్ష ఎక్కడిది? దర్పమల్లుని సైన్యము గాంధార రాజధానిని చేరదు. రాజధాని చుట్టుపట్ల మ్లేచ్ఛుల ఎద్దడి ఉన్నది కానీ రాజధానిలో కనిపించలేదు. మ్లేచ్ఛుల దాడులు రాజధాని మీద కూడా 1-2 జరిగాను. దుఃఖించుచున్న రాజు ముఖమును తొలగబెట్టి వైరాగ్యమును పొందిన రాజు వైరాగ్యమును తొలగబెట్టి నడుము కట్టి నగరములోని రాజభక్తులను పురికొల్పి కట్టుదిట్టము చేసి నగర ప్రాకారము దుస్సాధ్యము చేశాను. సైనికులను పంపి చుట్టుపట్ల వీలైనంత భద్రపరచెను. కానీ ఆ సైనికులలో ఎందరు ప్రజలను పీడించుటకు 4 ఏండ్ల నుండి అలవాటు పడిన వారు భిన్న దుర్గములను రక్షణకు వార్తలు పంపెను. ఆ వార్తలను పరిగణించిన వాడెవడు? రాజు రాజధాని నుండి కదిలిరాడు.
మంత్రులు రారు, మహాసేనాపతి రాడు. సేనాపతులు, చమూపతులు, దళపతులు, సేనానులు వారికి సుఖ విహారముగా ఉండదు. ఈ దోచుకొనడి మ్లేచ్చులు దుర్గాధిపతులకు, సైన్యాధికారులకు లంచములు పెట్టనారంభించిరి. ఇది అంతయు రాజునకు తెలుసు. తాను వృద్ధుడు, చాలా దినములు పుత్ర సంతానము లేదని దిగులుపడెను. తీర్థములు సేవించెను, దేవాలయములను నిర్మించెను. అప్పుడు కళ్యాణవతి కలిగినది, మరల సంతానము లేదు. ఆమె ఇట్లయినది: ఆయన మనసులో మిహిరకులుడు వచ్చి రాజ్యమును పాలించుకొనవలెనని ఉండును. మిహిరకులునకు కాశ్మీర రాజ్యం ఉన్నది. 2 రాజ్యములను పాలించుకొనవచ్చును. అతడు మహావీరుడు, మహారాజనీతివేత్తయు అని ప్రసిద్ధి. కూతురు వెడలిపోయిందన్న దుఃఖము, అల్లుడు మరల రాలేదన్న కోపము రాజును బాధించుచుండెను. ఎవరినైనా దత్తత తీసుకొనవచ్చును. సమీప బంధువుల పిల్లలు చాలామంది కలరు. ఒకని బిడ్డని దత్తత తీసుకున్నచో 10 మంది మహారాజాధికారులకు కోపం వచ్చు. వారు రాజ్యమునకు విరోధులగుదురు. అప్పుడు మరియు అనిష్టప్రాప్తి అగును.